హాయ్ ఫ్రెండ్స్, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి పక్క గ్రామం భీమదేవరపల్లిలో అయితే జమ్మూ కాశ్మీర్లో అలాగే పహల్గామ్లో ఉగ్రదాడుల్లో అమరులైన వారికైతే భీమదేవరపల్లిలోని గ్రామ ప్రజలైతే నివాళులైతే అర్పించారు. ఇలా కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అలాగే వారికి స్లోగన్స్ కూడా ఇచ్చి నివాళులు అయితే అర్పించారు. వీడియోలో అయితే మీరు చూస్తూ ఉన్నారు. గ్రామంలోని యువకులు అలాగే పెద్దలు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా అయితే ర్యాలీ అయితే తీశారు గ్రామ పంచాయతీ వరకు. అక్కడైతే వారికి నివాళులు అర్పించి ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడం చాలా దురదృష్టకరం. జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికి టూరిస్టు స్పాట్గా అయితే ఉంది. అంటే ఎక్కువగా టూరిస్టుల నుండి డబ్బులు వచ్చి అయితే జమ్మూ కాశ్మీర్ నుండి వస్తుంది, మన దేశంలోనే నుండి కాదు. అలాగే దేశ విదేశాల నుండి కూడా టూరిస్టులు అయితే జమ్మూ కాశ్మీర్కి వస్తారు. అక్కడ చల్లదనం, అలాగే అక్కడి అడవి ప్రాంతం, అక్కడ కాసే పండ్లు ఫలాలు అవన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఆ వెదర్ని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే మన దేశం నుండే కాదు చాలా దేశాల నుండి కూడా ప్రజలు అయితే వెళ్తారు. మన పొరుగునే ఉన్న దేశం పాకిస్తాన్కి అయితే ఆ జమ్మూ కాశ్మీర్ అనేది చేజించుకోవాలని ఎప్పటి నుండో చూస్తూ ఉంది. ఆ పాకిస్తాన్లో ఉండే కొందరు ప్రజలు ఉంటారు కదా, అందరూ ప్రజలని కాదు, కొందరు పని పాటలు లేకుండా తిరిగే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ పని ఉండదు. కొందరికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వెపన్స్ యూజ్ చేయడం, అలాంటి ట్రైనింగ్ తీసుకొని ఉగ్రవాదులుగా మారుతారు. అలాగే మన దేశంలో కూడా కొందరు వారికి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు. మన దేశంలో నుండి కూడా లేదు అంటే ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చి అయితే దాడి చేయలేరు కదా. మన దేశంలో కూడా మన దేశానికే నష్టం చేసే కొందరు ప్రజలు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల దేశానికే కాదు తమకు కూడా తమ ఉనికి ప్రశ్నార్థకం అయితే అవుతుంది. కాబట్టి అందరు ప్రజలు కూడా డబ్బులకు ఆశపడి అయితే వేరే దేశం వాళ్ళని, తెలియని వాళ్ళని అయితే వారికి ఆశ్రయం అయితే ఇవ్వకూడదు. ముఖ్యంగా వెపన్స్ క్యారీ చేసే వారిని, కొంచెం దొంగలు, తీవ్రవాదులు అలా తెలిసిన వెంటనే మన పోలీస్ స్టేషన్కి కానీ, ఆర్మీకి కానీ, మన గవర్నమెంట్కి కానీ మనమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటి వారికి ఆశ్రయం ఇవ్వకూడదు. అలాగే వారు భయపెట్టినా కూడా భయపడి ఆశ్రయం అయితే ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమయంలో దేశభక్తిని చాటుకోవాలి. అలా అయితేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. దేశభక్తిని చాటుకున్న వ్యక్తుల అయితే చరిత్రలో అయితే నిలిచిపోతారు. చూస్తున్నారు కదా, నివాళులు అయితే అర్పిస్తూ ఉన్నారు అమరులైన వారికి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. విరాహి యూట్యూబ్ ఛానల్ని ఇలాగే ఆదరించండి. వీలైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.